సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జగిత్యాల జిల్లా చైర్మన్ బోగ శశిధర్, సెక్రటరీ జనరల్ గంగుల సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి చేసిన సందర్భంగా ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఆదివారం అన్ని సంఘాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అంతమయ్యే వరకు విశ్రమించకుండా పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవాలని సంకల్ప బలంతో జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం నుండి తహసీల్ చౌరస్తా వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ బయలుదేరి నిరసన ప్రదర్శన చేపట్టారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను కొనసాగించాలంటూ ఉద్యోగులు గళమెత్తి గర్జించారు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని ఖండిస్తూ ప్రభుత్వ ఉద్యోగులందరూ సెప్టెంబర్ 1 విద్రోహ దినంగా పాటిస్తున్నామని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన సందర్భంగా వెంటనే స్పందించి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే వరకు ఉద్యోగ సంఘాల పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేంద్ర రెడ్డి, టీజీఓ జిల్లా కార్యదర్శి మామిడి రమేష్, ట్రేసా అధ్యక్షులు ఎండి వకీల్ కృష్ణ, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు హరి అశోక్ కుమార్, అధ్యక్ష కార్యదర్శులు యాళ్ల అమర్నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చంద్రయ్య, ముజాహిద్ ఖాన్, పిఎస్యు అధ్యక్ష కార్యదర్శులు గంగాధరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి అన్న మారం జగదీశ్వరన్న, అదేవిధంగా సెక్రటరీ జనరల్ అయినటువంటి ఏలూరు సీనన్న మరి పిలుపు మేరకు మరి అన్ని రాష్ట్రమంతటా అదేవిధంగా అన్ని జిల్లాలో భాగంగా ఈరోజు మరి సిపిఎస్కు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలా, అదేవిధంగా నిరసన వ్యక్తం చేయాలా, నల్ల బ్యాడ్తోనే తీసుకొని జగిత్యాల జిల్లాలోని ఉద్యోగులందరూ అంటే అన్ని సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని సంఘాలు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లాలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏదైతే సిపిఎస్ ఏదైతే ఉందో ఆ సిపిఎస్ అనే విధానాన్ని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఏదైతే ఇదివరకు ఉన్న పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. అప్పటి వరకు మరి మేము ఉద్యమం చేస్తూనే ఉంటామని చెప్పండి గత ప్రభుత్వాలకు కూడా మేము విరమించుకున్నాం. గత 20 సంవత్సరాల కోస ఇది మరి దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఈరోజు మన జగిత్యాల ఇస్తున్నటువంటి ఈ సమ్మెలో భాగంగా వచ్చినటువంటి అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా మరి ప్రధాన డిమాండ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే వెంటనే సిపిఎస్ ఒకటి అంశం అని ఒకటి దయచేసి మీరు ఇచ్చిన హామీ మేరకు దాన్ని తొలగించి పాత పెన్షన్ విధానాన్ని మా ఉద్యోగులందరికీ కూడా వర్తింపజేసి మమ్మల్ని కడుపులో పెట్టుకోవాల్సిన మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలందరూ కూడా కలిసి జేఏసీగా ఏర్పడి ఈరోజు ఒక ర్యాలీగా ఏర్పడి ఒకటే ఒక ప్రధాన అంశం పైన మనం ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది. అది సిపిఎస్ను అంతం చేసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నినాదం మనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా మన ప్రభుత్వాన్ని మేనిఫెస్టోలో మనం పొందుపరిచిన విధంగా తప్పనిసరిగా సిపిఎస్ను రద్దు చేయాలని కోరుకుంటూ మా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరి పక్షాన కోరుతున్నాం. మరి అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి ఉపాధ్యాయ వర్గం ఈరోజు అందరి ముందుకు రావడం జరిగింది. మరి దాంతోపాటు పెన్షనర్లు కూడా ఈ యొక్క సంఘం లోపల పాల్పంచుకోవడం జరిగింది. వారి ప్రధాన సమస్య కాకపోయినప్పటికీ కూడా ఈరోజు మా అందరి పక్షాన మాకు మద్దతుగా రావడం చాలా సంతోషం. ప్రభుత్వాన్ని మరొకసారి వినపించుకుంటున్నాం. ప్రతిసారి మేనిఫెస్టో లోపల పొందుపరచడం, మాట్లాడమే కాదు, కంపల్సరీగా ఈ యొక్క పెన్షన్ విధానాన్ని, పాత పెన్షన్